హలో డిసిప్లైన్ పీపుల్, దిస్ ఈస్ డే 7 ఆఫ్ మై 75 డేస్ ఛాలెంజ్. ఈరోజు సండే. హానెస్ట్లీ చెప్పాలంటే చాలా లేజీగా అనిపించింది. కొన్ని మూమెంట్స్లో అసలు నేను ఈ ఛాలెంజ్ ఎందుకు స్టార్ట్ చేశానా అని కూడా అనిపించింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్క మాట చెప్తూ ఉండేది, అంత మొండిగా ఉండకు, అంత పట్టుదల పనికిరాదు నీకు అని చెప్పి. అలా చెప్పి చెప్పి నాలో ఉన్న ఆ మొండితనం, ఆ స్టబర్నెస్ని నేను కొంచెం కొంచెంగా లూజ్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఆ మొండితనం మంచిదే. మన గోల్స్ కోసం మొండిగా ఉండాలి, మన డ్రీమ్స్ కోసం మొండిగా ఉండాలి, మన కమిట్మెంట్స్ కోసం మొండిగా ఉండాలి. అండ్ నౌ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ బ్యాక్. అదే మొండితనంతో నా లంచ్ బాక్స్ పెట్టుకొని నేనైతే మాల్కి వెళ్తున్నా. నవ్వుతున్నారా? సో లేక్ షోర్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం లేక్ షోర్కి రావటం, చాలా పెద్దగా ఉంది మాల్ అయితే. కొన్ని అవుట్ఫిట్స్ అయితే ట్రై చేశాను, చాలా బాగున్నాయి. బట్ నా హ్యాండ్స్ కొంచెం సన్నగా అయ్యాక వేసుకుంటాను ఇలా స్లీవ్లెస్. 75 డేస్ ఛాలెంజ్ నేను స్టార్ట్ చేసింది కేవలం వెయిట్ లాస్ కోసమే కాదు, నా డిసిప్లిన్ని బిల్డ్ చేయడానికి, నా కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు నేను అకౌంటబుల్గా ఉండటానికి. మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా గోల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఫిట్నెస్, వాకింగ్ లేదా ఏదైనా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గోల్? కామెంట్స్లో సింపుల్గా ఐఎమ్ జాయినింగ్ 2 అని పెట్టండి. కలిసి గ్రో అవుదాం, కలిసి మన గోల్స్ని రీచ్ అవుదాం, కలిసి మన ఆ మొండి పట్టుదలని మళ్ళీ తెచ్చుకుందాం. అండ్ ఫైనల్లీ నా 10K స్టెప్స్ కూడా కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.